కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏం ప్రజెంటేషన్ ఇచ్చారు, ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది? ఈరోజు క్యాబినెట్లో డీజీపీ సుదీర్ఘంగా గంటకు పైగా ఈ సోషల్ మీడియాను నియంత్రించడం పైన, అదేవిధంగా సోషల్ మీడియా వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, విపరీత పరిణామాలపైన ప్రధానంగా గంటకు పైగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రులు, ముఖ్యమంత్రి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తి స్థాయిలో నిశితంగా పరిశీలించారు. సోషల్ మీడియాను కట్టడి చేయడానికి, అంటే పాజిటివ్గా ప్రచారం చేసే సోషల్ మీడియాను కాకుండా ఏదైతే ఎక్కడ నెగిటివ్ ప్రచారం చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం, నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం, అదేవిధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, ఇటువంటి చేసే సోషల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు మంత్రిమండలి నిర్ణయించింది. దానికి సంబంధించి మంత్రులు అందరూ కూడా మంత్రిమండలి ఏకాభిప్రాయంతో పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇకపైన సోషల్ మీడియా గనక తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్వయంగా డీజీపీని ఆదేశించారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా పైన నియంత్రణ లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉంది. మెయిన్ మీడియా విషయానికి వస్తే కనుక ఆ మీడియా ఛానళ్లపై ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. ఈ మినిస్ట్రీ నియంత్రణ ఎప్పటికప్పుడు ఉంటుంది. ఏమన్నా దేశ భద్రతకు విఘాతం కలిగించే వార్తలు ఏమైనా అందులో వస్తే ఇమీడియట్గా వారి లైసెన్స్, అంటే శాటిలైట్ లైసెన్సు రద్దు చేయడం లాంటివి జరుగుతాయి. అయితే సోషల్ మీడియాలో కేవలం యూట్యూబ్ను బేస్ చేసుకుని రన్ చేస్తున్న సోషల్ మీడియాను నియంత్రించాలంటే సాధ్యమయ్యే పనులు కాదు. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద టెక్నికల్గా ఏ అంశాలు అవసరం అవుతాయి, సోషల్ మీడియాను నియంత్రించడానికి ఎవరైనా ఒక పోస్ట్ పెట్టేసి అది విపరీతంగా వైరల్ అవుతుంటే అది ప్రభుత్వానికి, రాజ్యానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని ఇమీడియట్గా తొలగించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ తెప్పించుకోవడం, టెక్నికల్ స్టాఫ్ను కూడా నియమించుకోవడానికి కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి మంచి పనులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రచారాన్ని కొన్ని పార్టీలు వెనుకుండి ఫండింగ్ చేస్తూ సోషల్ మీడియాని పెంచి పోషిస్తున్నాయనే విషయాన్ని కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చింది. చూస్తే కనుక సోషల్ మీడియాపై ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సుమారు గంట సేపు ఇచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలకు మాత్రం ఉపేక్షించవద్దని పోలీసు అధికారులు ఈరోజు క్యాబినెట్ సూచించింది. ఇందుకోసం వెంటనే ఒక టాస్క్ ఫోర్స్ను, ఇమీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కూడా క్యాబినెట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే బయట నుంచి సిబ్బందిని కూడా తీసుకోవాలి దీనికోసం అని కూడా చెప్పడం జరిగింది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా, అదే సమయంలో వ్యక్తిగత భద్రతకు, వ్యక్తిగతమైనటువంటి అంశాలకు హాని కలగకుండా ఈ మొత్తం వ్యవహారం కూడా నడిపించాలి. ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలు, అసలు విషయాలను వక్రీకరిస్తూ ఏదైతే సోషల్ మీడియాలో చేస్తున్నారో ప్రచారాన్ని, ఆ ప్రచారాన్ని కూడా ఖచ్చితంగా తిప్పికొట్టాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. శ్రీహరి గారు. రైట్ సత్య, సో మీరు అన్నట్లుగా అభూత కల్పనలు, అసత్యాల ప్రచారంతో మొత్తం ప్రజల దృష్టి మార్చేందుకు, లేకపోతే పాలకులు కానీ ప్రభుత్వం పైన బురద జల్లేందుకు ఎంచుకుంటున్నారు. సో అంతకు మించి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపేటువంటి ప్రయత్నాలు, వైషమ్యాలు తీసుకొచ్చేటువంటి చర్యలు కూడా పాల్పడుతున్నటువంటి పరిణామాలు, అలాంటి పోస్టులు కావచ్చు, వీడియోలు కావచ్చు, అలాంటి మాటలు కావచ్చు మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి వాటిని కూడా ఇక కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో దీనికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇవాళ ఒకవైపు క్యాబినెట్ జరుగుతూ ఉంటే ఇంకొక వైపు రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి విజయవాడలో జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సో దీనికి సంబంధించి ముఖ్యంగా దీన్ని ఎవరు చేస్తున్నారనేటువంటిది ప్రధానంగా ప్రభుత్వం ఇవాళ చర్చించింది. సో దీని వెనక్కున్నటువంటి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తారు అసలు? రైట్, మనం చూస్తున్నాం ఏదైతే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి విపరీత పోకడలు, లేకపోతే ఇటు పాలకులను కానీ లేకపోతే ప్రత్యర్థులను కానీ వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారాలని దాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. అయితే సత్య, పైకి కనిపిస్తున్న దానికి, జరుగుతున్నటువంటి దానికి, కానీ వెనక నుంచి నడిపిస్తున్నటువంటి వారు వేరే ఉంటున్నటువంటి పరిస్థితి. సో వాటిని ఎట్లా గుర్తిస్తారు, వాటిపైన ఏ విధంగా నియంత్రణ చేస్తారు? ఎందుకంటే ఇవాళ ఒకరు ఒక పోస్ట్ పెట్టారు, లేకపోతే ఏదో ఉద్దేశంతో దాన్ని తొలగించే అక్కడికి ఆగిపోతే ఇంకొకరి చేత చేయిస్తున్న పరిస్థితి, లేదా ఇంకో ప్రాంతం నుంచి చేయిస్తున్న పరిస్థితి, ఇట్లా మనం చూస్తున్నాం. అసలు రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో నుంచి కూడా ప్రచారాలు చేయించేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. సో దీన్ని ఎట్లా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది? మెయిన్గా తీసుకుంటే కనుక